ఎక్కడా లేదండి, బయట ఎక్కడో పడేసుకుని ఉంటారు. నీకు ఎదగడం ఇష్టం లేకపోతే వదిలే, నేను ఎత్తుక్కుంటాను. ఏదో పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా అంచనాలు వేసి చెప్పేస్తుంది. ఇతను పారేసుకుని అందరి మీద ఎగురుతారు. అయినా ఈ మధ్య మీకు అశ్రద్ధ పెరిగిపోతుందండి. నా అశ్రద్ధ పక్కన పెట్టి నువ్వు ముందు శ్రద్ధగా ఎత్తుకో. అతను చేసిన వాటికన్నిటి నా మీద అరుస్తారు. నాకెందుకో ఈ మధుగాడి మీద డౌట్గా ఉంది. ఎవరో తలుపు కొడుతున్నారు, తీయండి. నువ్వు వెళ్ళి తీయొచ్చుగా. వెతకొద్దా? వెళ్తానుండు. హ్యాపీ బర్త్డే నాన్నగారు. హ్యాపీ బర్త్డే అంకుల్. ఏంటి బూర్లు అమ్ముకున్నాడు, వచ్చాడా ఏంటి? ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసి గేర్లు ఎత్తిపోతాం అనుకుంటే బోర్లోనే అంటావేటే. ఈ రోజు నాన్నగారు బర్త్డే ధూమ్ ధామ్ ఉండాలని బూమ్ బాంబ్ ఇడిసిరిది. సరే సర్లే, ఎందులో వేస్ట్ చేసి నాన్న ఫోటో కెట్టేద్దాం నాన్నగారు. నేను చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను చెప్పినట్టు అలా మీ నాన్నతో చెప్పు. ఈ రోజుతో నీ లైఫ్ సెట్ అయిపోవాలి. ఇక కట్ తీసుకో. గ్లిజరిన్ ఏమైనా పెట్టుకోమంటావా? రీల్స్ రా ఇలా బిహేవ్ చేయకు, నేచురల్ యాక్టింగ్ చేయి. మా నాన్నకి దేవుడు డిఫాల్ట్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టున్నాడా. నువ్వు డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేయరా, ఆటోమేటిక్ గా మారిపోద్ది. నాన్నగారు 4 ఏళ్లకి నన్ను స్కూల్లో వేశారు. ఎంతో కష్టపడి నన్ను పెద్దవాడిని చేశారు. నా తప్పులన్నిటిని పెద్ద మనసుతో మోసారు. అమ్మని నన్ను ఒక సైనికుడిలా కాశారు. మా జీవితాల్ని మాకు తెలియకుండానే ముందుకు తోసారు. క్లుప్తంగా చూశారు. చివరికి ఎన్ని తప్పులు చేసినా వదిలేశారు. మరి ఎందుకండి నా జోబులో 1000 రూపాయలు వేశారు? ఏమండి, వాడంత ప్రేమతో డైలాగ్ చెప్తే మీరు వాడి మీద నిందేస్తారేంటండి? నిందేశానా? ఈడే బాంబుకో 100 వేశాడు. కేక్ మీద చెర్రీ పండ్ల మొహం వేసుకుని ఏం మాట్లాడవేట్రా? ఈ సామాన్లన్నిటికీ ఎంత అయింది? నాన్నగారు ఇవన్నీ నేను రూపాయి. నోర్మయ్. రే మహేష్, ఈ సామాన్లన్నిటికీ ఎంత అయిందిరా? స్కూల్ కేక్ ఒక 600 అంకుల్. ఇప్పుడు హాట్ అయిపోయి ఉంటదిలేండి. బాంబులకు 300 అంకుల్. బెలూన్స్ ఒక 100 రూపాయలు అంకుల్. ఏమే దొరికేసాయి కదా 1000 రూపాయలు. నీకు ముఖం మీద కాదరా, గొప్ప మీద మూసేయాలి. చూసావా నీ కొడుకు ఏడ్ చేశాడు? నా కొడుకు అయితే మీకేమవుతాడు? దొంగ నా కొడుకు అవుతాడు. అన్ని దొంగ బుద్ధులు ఎలా అబ్బాయిరా నీకు? నా జేబులో 100 రూపాయలు దొబ్బి నాకే బర్త్డే పార్టీ చేస్తున్నాడు వీడు. కింగ్ ఐడియా కదా నాన్నగారు. చెప్పు తీసుకు కొడతా కదవా నిన్ను. నా పుట్టినరోజుకైనా ఇంత చిన్న చంపినేమని కొనిచ్చావరా? నువ్వు అలాంటివే చెప్పు, ఈసారి ఏకంగా బీరువా దొబ్బుకెళ్ళిపోతాడు. అమ్మ ఏటమ్మా మరి గజ దొంగలా చూస్తున్నారు నాన్నగారు? మరి కాకపోతే ఏంట్రా గజ్జి దొంగ? అసలు ఎవడరా చెప్పాడు నా బర్త్డే ఈ రోజు అని? మీ ఆధార్ కార్డులో ఈ రోజనే ఉంది. ఒరే ఎదవా, నా బర్త్డే ఏడో నాకే తెలియదురా ఎదవా. నాకు తెలియదని చెప్తే ఆ ఎదవ ఇంకేదో టైప్ చేసాడు. అది చూసి నువ్వు ఒక 1000 రూపాయలు వేసావు. అందరూ కలిపి నన్ను ఎదవని చేశారు కదరా. మళ్ళీ మీ అమ్మ నన్ను అంటాం. ఈ మధ్యన మీకు శ్రద్ధ లేకుండా పోయిందంట. ముందు నీ కొడుకు మీద శ్రద్ధ ఎట్టే శ్రద్ధ కపూర్. ఆడెలాంటి సిగ్గుమాలి పనులు చేస్తున్నాడు చూడు. దొంగేడుపులు ఆడు కదవా. చిన్నప్పటి నుంచి చూడట్లేదా నిన్ను? నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. మీకన్నా పక్కింటి అంకిలే బెటర్. ఏం మాట్లాడుతున్నాడు ఏడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒరే నువ్వు ఊరుకోరా. నువ్వు ఉండమ్మా. పక్కింటి అంకిలే బెటర్. వాళ్ళ కొడుకు ఏది కావాల్సి వస్తే అది కొని పెడతాడు. మీరు ఉన్నారు ఎందుకు? చిన్నప్పటి నుంచి నాకు నచ్చింది ఒకటైనా కొన్నారా? ఎక్సర్సైజ్ అమ్మని, అది ఎక్సెల్ సైజ్ షర్ట్లు వేసుకొని రోడ్డు మీదకి వెళ్తుంటే అందరూ చూసి ఎలా నవ్వుతున్నారు తెలుసా? ఆ బట్టలు కూడా లేక ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా నీకు? సైకిల్ కొనమని అడిగాను, అది కొనలేదు. అట్లీస్ట్ పల్సర్ బండి కొనమని అడిగాను, అది కూడా కొనలేదు. ఏది కొన్నప్పుడు మరి ఇంకెందుకు నన్ను కండం? అంటే ఇప్పుడు ఏంటంటావరా? నాకు ఎలా పెంచాలో తెలియదంటావా? మీకు తెలీదు. నీకు తెలుసు అయితే? నేను మీకు తండ్రి, మీరు నా కొడుకు అయితే చూపిద్దాను నేనేట. సరేరా, ఈ ఒక్కరోజు నువ్వే నా తండ్రివి, నేనే నీ కొడుకుని. ఏటో చూపించరా, చూస్తాను. ఏమండి, వాడేదో చిన్నపిల్లడండి, వాడన్న మాటలు మీరేంటండి ఇలాగా? ఏయ్, చిన్నపిల్లడైనా పెద్ద మాట్లాడాడు. ఏదో చూపిస్తానంటున్నాడుగా, చూపించని. ఎరా సరేనా? గొయ్యి తీసానన్నా గొయ్యి తీసేస్తాడు అనుకున్నాను. ఇలా బంపర్ ఆఫర్ ఇచ్చారేటి? ఈ రోజంతా రఫ్ ఆడించేయచ్చు. ఒప్పుగారా అదే? సరే.